అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, చాతుర్మాస వ్రతం గురించి తెలుసుకుందాం. చాతుర్మాసం అంటే 4 నెలల కాలం. ఈ చాతుర్మాస ప్రాశస్త్యాన్ని వరాహ పురాణం పేర్కొంటుంది. చాతుర్మాస వ్రత విధానాన్ని స్కంద మరియు భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. వేదకాలంలో వర్ష, హేమంత, వసంత ఋతువులు మాత్రమే ఉండేవి. ఈ 3 ఋతువుల్లో ఒక్కో ఋతువులో 4 మాసాలు ఉండేవి. సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయ్యేది. అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు వచ్చింది. కాగా ఆషాఢం సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. ప్రతి ఋతువు ఆరంభంలోనూ యజ్ఞయాగాదులు చేసేవారు. అప్పటి వ్యవస్థలో ఆషాఢం సంవత్సరంలో తొలి నెల కావటంతో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అయింది. ఇప్పటికీ మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగానే పిలుస్తున్నాం. ఈ తొలి ఏకాదశికే ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజునే సృష్టి స్థితి లయల్లో స్థితి కార్యాన్ని నిర్వహించే మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ విధంగా శయనించిన విష్ణువు 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేలుకొంటాడు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తాన ఏకాదశిని పేరు. ఈ ఉత్తాన ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి. పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు. అందుకే ఇది క్షీరాబ్ది ద్వాదశి అయింది. పాల సముద్రం చిలకబడినందువల్ల ఈ రోజుకు చిలుక ద్వాదశి అనే మరొక పేరు కూడా ఉంది. చాతుర్మాసం అంటేనే 4 నెలల కాలం అని అర్థం. 4 నెలల పాటు ఆచరింపబడే చాతుర్మాస వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి అయిన తొలి ఏకాదశి రోజున ప్రారంభింపబడి క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది. అంటే విష్ణువు శయనించి ఉన్న ఈ 4 నెలలు చాతుర్మాస వ్రతం ఆచరింపబడుతుంది. భగవంతుని పైన మనస్సును లగ్నం చేయటమే ఈ చాతుర్మాస వ్రతంలోని ముఖ్య ఉద్దేశం. ఈ కాలంలో సన్యాసులు, యతులు మొదలైన వారు తమ పర్యటనలో నిలిపి ఒకచోటనే దీక్షతో అనుష్ఠానాలను కొనసాగిస్తారు. పీఠాధిపతులు కూడా ఈ కాలాన్ని జపతపాలకు వినియోగిస్తారు. శిష్య ప్రబోధాలకు, అభ్యసనానికి ముఖ్యమైన కాలంగా ఈ 4 నెలలు కాలం చెప్పబడుతుంది. విరాగులు ఆధ్యాత్మిక చింతన కోసం ఆచరించే ఈ వ్రతాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు. భీష్ముడు శేషధర్మాలతో ఈ చాతుర్మాస వ్రతాన్ని స్త్రీలు కూడా ఆచరించాలని చెప్పాడు. చాతుర్మాస వ్రతాన్ని స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణం, బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంటున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణుడే స్వయముగా ధర్మరాజుతో చెప్పినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అయితే ఆషాఢ శుద్ధ ద్వాదశి నుండి చాతుర్మాసాన్ని ప్రారంభించాలని స్మృతి కౌస్తభంలో చెప్పబడింది. ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాఖవ్రతాన్ని ఆచరించాలి. ఈ శాఖవ్రతంలో ఏ విధమైన ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ తినకూడదు. ఇక శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధివ్రతాన్ని పాటించాలి. అంటే ఈ కాలంలో పెరుగును తినకూడదు. అదేవిధంగా భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వయుజ పౌర్ణమి వరకు క్షీరవ్రతాన్ని ఆచరించాలి. ఈ కాలంలో పాలు పదార్థాలు తినకూడదు. చివరగా ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ద్విదళ వ్రతంలో పప్పు పదార్థాలను తినకూడదు. ఇంకా చాతుర్మాసంలో ఇతరుల ఇండ్లల్లో వండిన ఆహారాన్ని తినకూడదు. పచ్చళ్ళు, ఊరగాయలు తినకూడదు. బెల్లము, చింతపండు, రేగుపండు, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగి, పొట్లకాయ, ఉలవలు మొదలైనవి తినకూడదు. ఆహార పదార్థాలను భగవంతునికి నివేదించాలి. నేల మీదనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. ఈ చాతుర్మాసంలో కామ్య వ్రతం అనే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతంలో కొన్ని వస్తువులను మాత్రమే తినటమో వదిలివేయటమో చేస్తారు. ఈ వ్రతంలో భాగంగా బెల్లాన్ని విడిచిపెడితే మధుర స్వరం, నూనెను వదిలివేస్తే దేహ సౌందర్యం, తాంబూలాన్ని వదిలిపెడితే భోగ సిద్ధి లభిస్తాయి. చాతుర్మాసంలో యోగాభ్యాసం వలన బ్రహ్మపదము, విష్ణువును పూజించడం వలన గోదాన ఫలాన్ని పొందవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.